ఏందో ఆంధ్రాలో ఇంకో ముచ్చటేం లేనట్టు అందరు లడ్డుల పంచాదులే ముంగటేసుకుంటారు కదా. తిరుమల ఏంకన్న లడ్డు తయారీలా కల్తీనై వాడినరా లేదా గద ఆధారాలతోటి బయట పెట్టుండ్రి. అంతేగాని కల్తీ అయిందని మొత్తుకుంటే ఎట్లా? జంతు కొవ్వులతోటి కలిసిన నెయ్యిని లడ్డుల వాడిర్రా లేదా గది చెప్పుండ్రి, ఆధారాలు చూయించుండ్రని సపరేట్ విచారణ కమిటీ కూడా వేసింది. లడ్డుల పంచాది నడుస్తుందని ఏడికాడ పెద్ద గుళ్ళల్లో కూడా లడ్డుల విషయాలల్లో చాలా జాగ్రత్త పడుతుండ్రు సర్కారోళ్ళు. అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మేడం కూడా దుర్గా గుడికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూలు ఎట్లా తయారు చేస్తుండ్రు, ఏం వాడుతుండ్రు, రుచిగానే ఉన్నాయా అని చెకింగ్ చేస్తేందుకు పోయింది. ఇక మేడం లడ్డూలు తయారు చేస్తున్న జాగను, వాడుతున్న నెయ్యిని, బూందిని అన్నిటిని చూసింది. ఇక లడ్డు టేస్ట్ ఎట్లుందో చెకింగ్ చేద్దామని ఓ పలుకు తీసుకొని నోట్ల పెట్టుకుంది. గంతేగా దానికే మహాపచారం జరిగిందని సోషల్ మీడియాలో వీడియో పెట్టి దెప్పి ఒడుస్తుండ్రు వైసీపోళ్ళు. దేవికి నైవేద్యం పెట్టకుండా లడ్డూలు తినుడు అపచారమే అని పోస్టులు పెడుతుర్రు. తయారు చేసిన ప్రతి లడ్డు అయితే అమ్మవారి దగ్గరనైతే పెట్టరు కదా, అయినట్టే కౌంటర్లకు తెచ్చి భక్తులకు అమ్ముతుంటారు. భక్తులకు అమ్మే లడ్డూనే మేడం టేస్ట్ చేసింది తప్ప అమ్మవారికి అందరికంటే ముందు పెట్టే లడ్డూలు కాదు కదా అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండ్రు. నెరీ సోషల్ మీడియా వచ్చినాక వాష్ బేసిన్ల చేపలు పట్టేటోళ్ళు బాగా మంది తయారైండ్రని గరం అవుతుండ్రు. కలెక్టర్గా ఆమె డ్యూటీ ఆమె చేస్తే కూడా తప్పేనా అని మేడానికి బాగా మంది మద్దతు ఇస్తుండ్రు.